నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మాష్టమి నేపథ్యంలో శ్రీకృష్ణుని శాశ్వతమైన సందేశాన్ని భగవద్గీత గుర్తు చేస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. సామరస్యపూర్వక సమాజ నిర్మాణానికి అవసరమైన పునాదిని స్పష్టపరుస్తుందని చెప్పారు. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పండుగని జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. టోక్యో పారా ఒలింపిక్స్లో రజత పథకం సాధించిన భారత క్రీడాకారిణి బబీనా బెన్ పటేల్ను గవర్నర్ హరిచందన్ అభినందించినట్లు గవర్నర్ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కృషి, పట్టుదల, సంకల్పంతో టేబుల్ టెన్నిస్లో రజక పథకం సాధించడం గర్వకారణమన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రాష్ట్ర సంస్కృతి వారసత్వాన్ని యుగ యుగాలుగా కాపాడిన తెలుగు భాషకు గర్వకారణంగా ఈ రోజును పాటిస్తున్నట్లు తెలియజేశారు. తెలుగు కవి గిడుగు వెంకటరామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ఈ రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమంటూ గవర్నర్ ఆదివారం ట్వీట్ చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన వైఎస్ఆర్ చేయూత మహిళల జీవితాల్లో వెలుగును నింపుతోంది. ఈ పథకం కింద ఒక్కో మహిళకు ఏడాదికి 18,750 చొప్పున 4 ఏళ్లలో 75,000 ఆర్థిక సాయం అందించాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా తొలి దశలో 24 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు 4,500 కోట్లను గత ఏడాది అక్టోబర్లో అందజేశారు. మొదటి ఏడాది 4,500 కోట్లు, ఈ సంవత్సరం 4,400 కోట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. తొలి దశలో బ్యాంకులకు 1,507.24 కోట్ల సాయం, రెండవ దశలో 23.41 లక్షల మంది మహిళలు వివిధ జీవనోపాధి రంగాల కోసం ఎంపిక కాగా అత్యధికంగా 7.66 లక్షల మంది వ్యవసాయ రంగం వైపు మొగ్గు చూపించినట్లు తెలియజేశారు. ఆ తర్వాత 5.72 లక్షల మంది పశువుల పెంపకం వైపు, వీరందరికీ సర్కార్ అండగా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. వ్యాపార మార్కెటింగ్కు కార్పొరేట్ సంస్థలతో సహకారం తీసుకోనున్నారు. వైసీపీ నాయకులపై టీడీపీ నేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈరోజు ప్రభుత్వం యొక్క వైఖరికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేసుకుంటా ఉంటే పాపం సారా సత్యబాబు, బొత్స సత్యనారాయణ అనబడే సారా సత్యబాబు ఎక్కడ లేని ఉక్రోషాన్ని, పొంతన లేని మాటల్ని నేను పెద్ద ఎత్తున పత్రికాముఖంగా కూడా పెద్ద పెద్ద కేకలేస్తూ ఉన్నారు. ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటన్నా ఒకదానికి జతగూడేది, పొంతన సరిపోయేటువంటి అంశాలే లేకుండా పోయినాయి. ఆయన మాట్లాడుతూ అంటాడు, ప్రధానంగా ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం అనాథలాగా ఉండి, రాజధాని ఏది అంటే చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఉండి, అవమానపడుతూ, సిగ్గుపడుతూ, బాధపడుతూ ఉన్నటువంటి స్థితిలో అమరావతి రైతులతో మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు. వాళ్ళందరితో కూడా వాళ్ళకి శాసన రాజధాని అక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడేది ఏం లేదంటాడు. బొత్స సత్యనారాయణ ఏమైనా అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఉన్నాడా? అగ్రిమెంట్ చదివాడిని తెలివితేటలు ఏమైనా చచ్చినాయా? ఆ అగ్రిమెంట్లో ఏముందో అర్థం చేసుకునే పరిస్థితి ఉందా? అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి 9.14 ఏదైతే సిఆర్డీఏ ఒప్పందం చేసుకుందో ఆ ఒప్పందంలో ఏమున్నాయి అనేటువంటి అంశాలు తెలుసా? ఇవన్నీ ఏం తెలియకుండా ఈరోజు మేమేదో అన్నాం కాబట్టి దాని వరకు ఉన్నాం. మంచిది సత్యనారాయణ గారు, నేను ఒకటే అడుగుతున్నా, మహానేత వైఎస్ఆర్ కుటుంబం చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. మహానేత వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉత్తరాంధ్రకు మేలు జరిగిందంటూ కొనియాడారు. విశాఖలోని పార్టీ నగర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ నాయకుడు విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తుంటే చూసి ఓర్వలేక చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రకు అన్యాయం చేసిన టీడీపీ నేతలు ఏం మొహం పెట్టుకుని చర్చా కార్యక్రమాలు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా స్వాగతించి తర్వాతే చర్చా వేదికలు పెట్టుకోవాలంటూ సూచించారు. ఉత్తరాంధ్ర పరిరక్షణ చర్చా వేదిక పేరుతో విశాఖలో సోమవారం టీడీపీ నిర్వహించే ఈ సమావేశానికి 150 కోట్ల కుంభకోణంలో నిందితుడు అయిన అచ్చెన్నాయుడు మాన్సాస్ ట్రస్ట్లో భూములు కాజేసిన అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథులుగా రానుండడం హాస్యాస్పదమన్నారు.
ఉత్తరాంధ్రపై ప్రేమ చూపించే చంద్రబాబు రాష్ట్ర విభజన తరువాత విశాఖను ఎందుకు రాజధాని చేయలేదు? అప్పుడే చేసి ఉంటే దేశంలోనే నెంబర్ 1 రాజధానిగా విశాఖ అభివృద్ధి చెంది హైదరాబాద్తో పోటీ పడగలిగేది అన్నారు. ఆనాడు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారంటూ మండిపడ్డారు. కష్టకాలంలో కూడా ఎక్కడ కూడా పేదవాడికి ఇబ్బంది కలగకుండా, ఏ ప్రాంతానికి ఇబ్బంది కలగకుండా ఏ రకంగా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు అనేటువంటిది కూడా చూస్తా ఉన్నాం. ఓ పక్క సంక్షేమం, పెద్ద ఎత్తున చాలా మంది మేధావులు చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇటువంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను ఎక్కడా కూడా ఆపకుండా ఈ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి పెద్ద ఎత్తున దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకి, పేదవాడికి అందించినటువంటి పథకాలను కూడా మనం చూసాం. ఇవన్నీ ఒక పక్క జరుగుతున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రానికి చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు మాత్రం ఆయన అధికారంలో ఉంటుండగా తన హైదరాబాద్లో నిర్మాణం చేసుకున్నటువంటి తన విలాసవంతమైనటువంటి భవనంలో సేద తీరుతూ ఆయనకి గుర్తొచ్చినప్పుడల్లా ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి నేను ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పి గుర్తుకొచ్చినటువంటి ప్రతి నిమిషం ఏదో ఒక సందర్భంలో మాట్లాడడం, ఏదో ఒక అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొని రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అంగీకరించి రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలని గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధునాతన అంబులెన్స్ను 1 టౌన్ సివి రెడ్డి చారిటీస్ ప్రాంగణంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మిలు ప్రారంభించారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ జైన్ సామాజిక వర్గం అనేక దశాబ్దాలుగా నగరంలో జీవిస్తూ సామాజిక సేవల్లోనూ చక్కని పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. సమాజానికి మేలు చేసే అంబులెన్స్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రభుత్వం అనేక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నా జీతో వంటి సంస్థలతో సైతం ముందుకు వచ్చి సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సంస్థలు ముందుకు రావాలన్నారు. సమాజంలో అందరూ బాగుండాలనే లక్ష్యంతో జైన్ సమాజం అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని నగర మేయర్ భాగ్యలక్ష్మి అన్నారు. అందరి అవసరాల కోసం అంబులెన్స్ అందజేయటం ఆదర్శనీయమన్నారు. ఇదే విధంగా జైన్ సమాజంతో జీతో మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. గతంలో కరోనా కష్టకాలంలో కూడా వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడంతో పాటు జైపూర్ కృత్రిమ అవయవాలు అందజేయటం వంటి సేవా కార్యక్రమాలతో ప్రజలు మన్ననలు పొందారన్నారు. జీతో ఆధ్వర్యంలో ఒక చక్కటి అంబులెన్స్ని డొనేట్ చేయడం జరిగింది. ఏదైతే జైన్ సమాజ్ యొక్క జీతో ఆర్గనైజేషన్ ఉందో, ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పటికే అనేక రకాల చక్కటి సేవా కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు కావచ్చు, మెడికల్ క్యాంపులు కావచ్చు, ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మన రమేష్ గారు, ఈ జీతో సభ్యులందరూ కలిసి ఒక చక్కటి అంబులెన్స్ అన్ని విధాలు కూడా సదుపాయాలు పెట్టి వాళ్ళ డోనర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి దాన్ని మెయింటైన్ చేసే విధంగా కూడా చేయడానికి జైన్ సమాజ్ నుంచి తయారు చేసినా కానీ అందరికీ, అన్ని వర్గాలకు కూడా ఉపయోగపడే విధంగా దీన్ని ఈరోజు అంబులెన్స్ని గురూజీ గారి ద్వారా ప్రారంభించడం జరిగింది. ఇదే కాకుండా అనేక హెల్త్ క్యాంపులు మనం ఇక్కడ చూస్తున్నాం. డెంటల్ క్యాంపు కావచ్చు, ఇతర మెడికల్ క్యాంపులు కావచ్చు. ఈరోజు కొంతమందికి అయితే కనుక కాళ్ళు, జైపూర్ నుంచి ఆర్టిఫిషియల్ లెగ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ₹1 ఛార్జ్ చేయకుండా ఓన్లీ సర్వీస్ మోటోతోనే ఈ కార్యక్రమం చేస్తున్నారు. వారికి జీతో ఎవరైతే సహకరిస్తున్న జీతో వారికి కానీ, జీతో సభ్యులకు కానీ నా ప్రత్యేకంగా నా యొక్క అభినందన తెలియపరచుకున్నాను. ఎందుకంటే నేను పశ్చిమ నియోజకవర్గంలో ఉంటాను. అనేక మంది జైన్ సోదరులు కావచ్చు. ఈరోజు జీతో జైన్ కమ్యూనిటీ వాళ్ళు ఈరోజు ఒక మోడర్న్ అంబులెన్స్ని అందరికీ, నగర ప్రజలందరూ ఎవరికి అవసరం ఉన్నా వాడుకోవచ్చు. దాన్ని ఓన్లీ మా కమ్యూనిటీ వరకు కాదు, ఎవరికి అవసరమైన దాన్ని ఉపయోగించుకోవచ్చు అని ఒక అంబులెన్స్ని ఇవ్వడం జరిగింది. గత కోవిడ్ టైంలో మనం చాలా ఇబ్బంది పడ్డాం. అంబులెన్సులు దొరకగాని, ఆక్సిజన్ దొరకగాని, అంబులెన్స్లో వెళ్ళేటప్పుడు కూడా ఆక్సిజన్ ఫెసిలిటీ లేకపోతే చాలా ఇబ్బంది. కానీ ఈ అంబులెన్స్లో అన్ని ఫెసిలిటీస్ పెట్టారు. ఈ కోవిడ్ టైంలోన ఇలాంటి అంబులెన్స్
వాళ్ళు ఇవ్వటం చాలా మంచిది. అలాగే జైన్ కమ్యూనిటీ వాళ్ళు జైపూర్ లెగ్స్ కానీ ఇక్కడ డెంటల్ కానీ చాలా వీళ్ళ ఆర్గనైజేషన్లో చాలా మంచి పనులు చేస్తున్నారు. అలాగే ఫుడ్ ఐటెం కూడా ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది అన్నా సరే ఫుడ్ ఐటెం మనం ఏదైనా చెప్పినా ఇమీడియట్లీ వాళ్ళు తయారు చేసి ఇస్తున్నారు. ఈ కమ్యూనిటీ తరఫున ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Our Minister Garu, Velambi Srinivasarao Garu and our Mayor Garu to come and bless our function, and this ambulance is going to be helpful not only to our society, Jain society, but it is going to be for everyone, every citizen of Vijayawada, whenever and with very reasonable prices, so that we can do a lot of service to humanity, and after that we are going to get few more equipments for the welfare of our society. So thank you very much. This is Jain International Trade Organization who's behind this, and they are always coming forward whenever the pandemic or whenever things are required. So thank you very much. విదేశాల్లో వెకేషన్కు వెళ్ళాలి అనుకునే వారికి హ్యాపీ వెకేషన్ ఉత్తమ ఎంపిక అని ఆ సంస్థ CEO మురళీకృష్ణ తెలియజేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని శ్రీ విజయేశ్వరి విద్యాపీఠాధిపతి శ్రీ వాసుదేవానందగిరి స్వామి ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ CEO మురళీకృష్ణ మాట్లాడుతూ విదేశాల్లో వెకేషన్కు వెళ్లాలనుకునే వారికి హ్యాపీ వెకేషన్ ఉత్తమ ఎంపిక అని అన్నారు. గత 25 సంవత్సరాలుగా తాము ఈ ఫీల్డ్లో అనుభవం గడించామని పేర్కొన్నారు. అడ్వెంచర్ టూర్స్, హనీమూన్ ట్రిప్స్, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్, ఫ్యామిలీ టూర్స్, స్పిరిచువల్ టూర్స్ ఇలా అన్ని రకాల ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 36 దేశాల్లో తమ సంస్థకు చెందిన కార్యాలయాలు ఉన్నాయని తెలియజేశారు. నెల్లూరు, విజయవాడ, బెంగళూరు వంటి కేంద్రాలలో కూడా తమకు బ్రాంచ్లు ఉన్నాయని, విదేశాలలో కూడా తమ సేవలను విస్తరించనున్నట్లు తెలియజేశారు. అనంతరం ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సూర్యదీప్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా తాము ప్యాకేజీలు ఇస్తున్నామని వివరించారు. కరోనా సమయంలో విదేశాలకు ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్న వారిని వారి స్థలాలకు క్షేమంగా తీసుకువెళ్తామని చెప్పారు. I am Suryadeep, the Vice President of Happy Vacations Tours and Travels. Praveen Grandhi, our Chairman. Murli sir, our CEO. So, and Ramna Garu is a person who is taking care of our Nellore branch. అయితే ఇప్పుడు యాజ్ సార్ చెప్పినట్టు అన్ని రకాల అందరికీ అందుబాటులో ఉండే అన్ని విధాల టూర్స్ మనం చేస్తున్నాము. అండ్ చాలామందికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కోవిడ్ టైంలో దే ఆర్ వెరీ కన్ఫ్యూజ్డ్, ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎటు నుంచి వెళ్ళాలి, ఏమైనా అబ్రాడ్ వెళ్ళాలన్నా. సో ఫర్ ఆల్ దోస్ థింగ్స్ we provide our services flight ticketing, bus ticketing, train, railways, visa services, hotel bookings, international and domestic tours, cruise bookings, MICE, corporate events chestamandi, destination weddings also we are starting very soon. So ivanni chestunnappudu we request everyone to support us, and very hearty congratulations to team Happy Vacations, and thank you everyone. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను మురళీకృష్ణ, CEO ఆఫ్ హ్యాపీ వెకేషన్, మిస్టర్ ప్రవీణ్ గ్రంథి, చైర్మన్ ఆఫ్ హ్యాపీ వెకేషన్, అండ్ మిస్టర్ సూర్యదీప్ బోడా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ హ్యాపీ వెకేషన్స్. వీ హ్యావ్ ఇనాగరేటెడ్ అవర్ న్యూ milestone in Vijayawada today. We have been in the industry from almost 25 years. మా స్పెషాలిటీ ఏంటంటే we are very unique in hidden Himalayas, unique destinations. Apart from regular destinations, the whole world, we do all the itineraries. It could be adventure, honeymoon, beaches, hill stations, all sort of combination itineraries. We customize based on the budgets, based on the requirements of the clients. క్లయింట్స్కి తగ్గట్టు వాళ్ళకి ఏం కావాలంటే, ఇప్పుడు పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి అడ్వెంచర్ ఇంక్లూడ్ చేస్తాము, సీనియర్ సిటిజన్స్ ఉన్నారంటే వాళ్ళకి తగ్గట్టు ప్యాకేజెస్ని టైం ఫ్రేమ్ చేసి ఎక్కువ ట్రావెల్ ఉండకుండా క్వాలిటీ సర్వీసెస్ మేము మ్యాక్సిమం డీల్ చేసేది మినిమం 3 స్టార్ హోటల్స్ నుంచి 5 స్టార్ హోటల్. వీ హ్యావ్ టైడ్ అప్ విత్ మోర్ దెన్ 3,000+ రిసార్ట్స్ అక్రాస్ ద వరల్డ్. మా ఒక రిప్రజెంటేషన్ ఆఫీసెస్ అంటే 36 కంట్రీస్లో. విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి సైనికుల్లాగా కృషి చేయాలని ఏపీ విశ్వ బ్రాహ్మణుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీనగర్లోని ఒక హోటల్ నందు ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణుల సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి
కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలకు, మండలాలకు, గ్రామాలకు క్షేత్రస్థాయిలో కార్పొరేషన్ ద్వారా విశ్వ బ్రాహ్మణులకు కృషి చేస్తామన్నారు. విశ్వ బ్రాహ్మణులందరూ ఒకే తాటిపైకి నడవాలని సూచించారు. అనంతరం నూతన అధ్యక్షులు చేవూరి రామస్వామి మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులు ఐక్యమత్యంగా ఉండాలని, జాతి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. విశ్వ బ్రాహ్మణులు ఆర్థికంగా, సామాజికంగా అణకద్రొక్కబడ్డారని, పంచవృత్తులకు పునర్వైభవం తీసుకొస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా చేస్తామని, మాటల ద్వారా కాకుండా చేతల ద్వారానే చూపిస్తామన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ముఖ్యమంత్రి జగన్ది తుగ్లక్ పాలన అని నవరం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ విమర్శించారు. ఈ సందర్భంగా శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మన రాష్ట్రంలో ఇసుక దోపిడీ నానాటికి పెరిగిపోతోందని, రాష్ట్రంలో అక్రమ మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు. రాష్ట్రంలో భూ సర్వే పేరుతో రైతుల భూములను ప్రభుత్వమే దోచేస్తోందని, నిషేధిత భూముల జాబితా తయారు చేసి సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు, వీఆర్ఓలు, సర్వేయర్లు దోచేస్తున్నారన్నారు. రిజిస్టర్ అండ్ రెవెన్యూ శాఖలు పూర్తిగా రాష్ట్ర శాఖకు రావాల్సిన డబ్బులను అక్రమ చలానాల పేరుతో దోచేస్తున్నారని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా అభివృద్ధి శూన్యమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 3 రాజధానులు అని చెప్పి అమరావతిని నిర్వీర్యం చేశారని ఆగ్రహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 3 రాష్ట్రాలుగా విభజించి అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 3 చిన్న రాష్ట్రాల వలన అభివృద్ధి పెరిగి అందరికీ ఉపాధి లభిస్తోందని, అందరికీ సముచితమైన న్యాయం జరుగుతోందని చెప్పారు. జగన్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు న్యాయం జరగలేదని, విజయవాడ హజ్ హౌస్ ఇప్పటి వరకు నిర్మాణం జరగలేదని, ఉర్దూ యూనివర్సిటీ, అమరావతి జమ్మూ మసీదు, విజయవాడ వన్ టౌన్, ముసాఫిర్ ఖానా నిర్మాణం జరగలేదన్నారు. అవకతవకలుగా ఉన్న వక్ఫ్ బోర్డు భూములను ఇంతవరకు స్వాధీనం చేసుకోలేదని, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎన్నికలు జరపకుండా చైర్మన్ పదవిని ఎలా కట్టబెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో 3 రాజధానులు అని ప్రకటించారు. మేము అడిగేది జగన్మోహన్ రెడ్డి గారికి, నరేంద్ర మోడీ గారికి, అమరావతి రాజధాని శంకుస్థాపన చేసి మరి 3 రాజధానులు అన్నారు, 3 రాష్ట్రాలుగా విభజించాలని, విశాఖ రాజధాని, అదేవిధంగా అమరావతి రాజధాని, గ్రేటర్ రాయలసీమ 3 రాష్ట్రాలుగా విభజించాలని నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, మరి సోనియా గాంధీ గారికి, అనేక పార్టీలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లేఖలు పంపించడం జరిగింది. రెండవది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జేపీ పవర్ వెంచర్ పేరుతో ఈ రాష్ట్రంలో 382 రీచ్లున్న ఇసుక రీచ్లు జగన్ బినామీ సంస్థని పెట్టి ఈ ఇసుక దోపిడీ అంతా భారతీయ సనాతన ధర్మం, సంస్కృతిని ధ్వంసం చేయాలనే దుర్బుద్ధితోని వైసీపీ ప్రభుత్వం ఆంగ్లం అమలుకు కుట్ర పన్నిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాంబశివరావు ఆరోపించారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని జరిపారు. ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ పాలనలో తిరుమల వంటి మహాపుణ్యక్షేత్రాల్లో సంస్కరణల పేరుతో వికృత చేష్టలు చేస్తున్నారని వాపోయారు. హిందూ దేవాలయాలను ముఖ్యమంత్రి జగన్ వ్యాపారంగా మలుచుకున్నారన్నారు. కోవిడ్ నెపంతో ఉచిత దర్శనాలు రద్దు చేయటం ఏంటని ఆయన ప్రశ్నించారు. భక్తులకు అధిక ధరలతో క్యూలైన్లు పెట్టినప్పుడు అక్కడ కోవిడ్ నిబంధనలు ఎందుకు గుర్తురాలేదని ఆయన ప్రశ్నించారు. కోటీశ్వరుడైన దేవుడు ముందు అందరూ సమానమేనే అన్న ప్రసాదాన్ని తీసివేసి షడ్రుచుల భోజనం ఎవ్వరూ అడగారని ఆయన టీటీడీలో వ్యాపారం చేయడమేంటని ఆగ్రహించారు. హిందూ దేవాలయాల ఆదాయాన్ని ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నప్పుడు చర్చి, మసీదుల ఆదాయాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదో చెప్పాలన్నారు. ఈ వ్యవస్థను టీటీడీ నడిపిస్తోందా, చర్చి నడిపిస్తోందా అని అనుమానం కలుగుతోందని, ఆచార సాంప్రదాయాలను తుంగలో తొక్కి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులకు కొలువులను ఇప్పిస్తున్నారని, వారు దేవుళ్లను పూజించకపోయినా ఎందుకు కొలువులను ఇప్పిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కొప్పన దుర్గాప్రసాద్ గారు, బేటీ బచావో హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వారు. ఈ పక్కనున్న వారు మహానగర్ అంటే విజయవాడ మహానగర్కి సంబంధించి క్రాంతి కుమార్ గారు, నగర ప్రముఖ్ విజయవాడ మహానగర్. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ప్రధానమైన ఉద్దేశము తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా వారి ఇష్టం వచ్చినట్టు ట్రస్టీలుగా వ్యవహరించవలసిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడము, సమాజంలో ఆధ్యాత్మిక భావనల్ని దెబ్బతీసే ప్రక్రియలో భాగంగా
రకరకాల సంస్కరణలు పెట్టడానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ పోలీసులు మంగళగిరిలోని పానకాల స్వామి ఘాట్ రోడ్డు వద్ద తనిఖీలను చేపట్టారు. అక్రమ బెల్ట్ షాపులు, గంజాయి, మాదక ద్రవ్యాల వాడకం వంటి తదితర అసాంఘిక శక్తుల ఆట కట్టించే వ్యూహంలో భాగంగానే అదే సమయంలో తమకు వచ్చిన ఒక నిఘా సమాచారం ప్రకారం పోలీసులు రంగంలోకి దిగారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కుటుంబ సభ్యుల గుర్తింపు కార్డులు పరిశీలించారు. ఇంటి ముందు ఉన్న ద్విచక్ర వాహనాల రికార్డులు పరిశీలించారు. ఇందులో 4 ద్విచక్ర వాహనాలకు సంబంధించిన పత్రాలు లేవని, వాటిని పరిశీలించి అనంతరం వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని పరిశీలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ అంకమరావు, ఎస్ఈబి సిఐ మారయ్య బాబు, ఎస్ఐ నారాయణ, సివిల్ ఎస్ఈబి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు సరఫరా అయ్యే టెట్రా ప్యాక్ పాలు ఈగలు వాలుతూ ఉండడంతో వాటి పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెనుమత్స గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాల ప్యాకెట్ల బాక్సులపై ఈగలు వాలుతూ కొన్ని ప్యాకెట్లయితే పగిలిపోయి కొన్ని ప్యాకెట్ల పాలు మొత్తం నేల కారిపోతున్నాయి. ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. పసిపిల్లల ఆరోగ్యాలతో ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంట్రాక్టర్పై తగిన చర్యలు తీసుకోవాలి. శిశు సంక్షేమ శాఖ సిబ్బందిపై చర్యలు శూన్యంగా ఉన్నాయంటూ వివిధ అంగన్వాడీలకు సరఫరా చేసేందుకు వచ్చిన పసిపిల్లల టెట్రా ప్యాక్ పాలు ఈగలు వాలుతూ ఉన్నాయన్నారు. ఇదేనా శిశు సంక్షేమ తీరు అంటూ ప్రశ్నించారు. ఎస్టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.